ఈ రోజుల్లో కారు కొంటే, ఏసీ కొంటే, బంగారం కొంటే, ఉద్యోగమొస్తే, మంచి శాలరీ వస్తే, ఇలాంటి సాక్ష్యాలు చెబుతున్నప్పుడు నిజంగా కూర్చున్నటువంటి పెద్దలు, బోధకులు, కాపరులే గాని వాటి విషయంలో ఎంతో సంతోషిస్తూ ఉంటారు. నేను కాదని అనట్లే. మన వాళ్ళు బాగుపడడం చాలా ఇంపార్టెంట్. కానీ అట్ ది సేమ్ టైమ్ ఒక వ్యక్తి ఆత్మీయంగా పరిపక్వత చెందడము, సన్నద్ధుడిగా అవ్వడము, శిక్షణ పొందుకోవడము అండ్ ఆత్మీయ జీవితంలో ఎదగడము, వాక్యం విషయంలో బలపడడం, ఇతరులకి మాదిరిగా ఉండడము అండ్ దేవుని రాజ్యంలో వాడబడ్డము. మరి ఇలాంటి సాక్ష్యాలు అసలు వింటున్నామా? ఒకవేళ వింటే దాన్ని ప్రోత్సహించి సంతోషించే పెద్దలు ఎంతమందండి? నేను ఇంతవరదాకైతే అస్సలు చూడలేదండి. ఖచ్చితంగా నేను ఇది చెప్పగలుగుతాను. సో, గనుక అల్టిమేట్‌లీ మనము స్పిరిచువల్ లైఫ్‌ని బిల్డ్ చేయకపోతే మన గోల్ స్పిరిచువాలిటీ గదా! సో, అంతిమంగా ఆత్మలను సంపాదించడం, బలపరచడము. సో, అది పక్కన పెట్టేసి మళ్ళీ భౌతిక సంబంధమైన విషయం మీద మల్లుతున్నామంటే ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎంత పెద్దవారైనా సరే, ఎంత ఎవరైనా సరే. అర్థమైందా? సో, గనుక పరీక్షించుకోండి, ప్రార్థన చేసుకోండి, మార్చుకోవాలి. ఉద్దేశాలు మార్చుకోవాలి, చూసే విధానాన్ని మార్చుకోవాలి.